చెప్పమ్మా. పెళ్లి చేసింది బాలుతో కాదు సార్. మరి ఇంకెవరితో? ఎంత బయటవే ఎవరినో వాటేసుకొని బజార్ దానిలాగా రోడ్ల మీద తిరుగుతూ నా కళ్ళే కప్పేయాలని చూస్తావా? బరువేమో బాలే. ఆపకండి, బాగా కొట్టండి. అది మామూలు కాదు, కొట్టండి. ముఖానికి ముసుకేసుకుంటే నీ చీర గుర్తుపట్టలేనుకున్నావా? ప్రేమలు కావాలి నీకు, ప్రేమలు. తోడబుట్టిన చెల్లెల్ని అని కూడా చూడకుండా శాడిస్ట్లా కొట్టాడు. కళ్ళ ముందే అందరూ తింటున్నారు కానీ గంజి నీళ్లు కాదు కదా, కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదు. కాస్త నెయ్యి వేసుకో. వద్దమ్మా. నెయ్యి తినకపోతే ఆ రాక్షసిలాగా బక్కగా తయారవుతావు. హలో, ఎవరు మాట్లాడేది? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. లైన్లో ఉండు. హలో, నేను ఝాన్సీని. ఎస్టీడీ బూత్ పాలు గుర్తుపట్టావా? పాలు నాకు జరిగినంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటల కల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే బీచ్ లో ఉన్న పుత్తూరు బొమ్మ దగ్గరికి వెళ్దాం. నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. ఓకే. ఝాన్సీ ఫోన్ చేసి ప్లాన్ చెప్పాక నా కోసం బాలు వస్తున్నాడని తెలియగానే తిండి కూడా పెట్టకుండా ఏడిపిస్తున్న వాళ్ళ హింస చాలా చిన్నదైపోయింది. మేరీ తొందరగా వస్తే బాగుండనిపించింది. పిల్లలు పడుకొని చాలా సేపు అయింది, రా. ఆగండి, ఏంటో తొందర? ఎగసిపడినంత సేపు లేదు చల్లబడ్డానికి. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. వస్తున్నాను కదా, పౌడర్ రాసుకోద్దేటి. పొంగి పాల మీద నీళ్లు చల్లంటూ ఎవడో పోయి చూడు. నువ్వా? వేళాపాల లేదా? ఆఫీస్ వర్క్ ఉంది వదినా. ఆఫీస్ వర్కో ఆర్పేసే వర్కో లోపల ఏడుస్తుంది. ఎలా పొలం లేకుండా వచ్చేస్తారు మమ్మల్ని తాగొట్టడానికి. ఛీ, రాక రాక ఆడికి మూడొచ్చింది. రావే. అబ్బబ్బా, వస్తున్నానండి, ఆగండి. ఇదిగో మేము లోపల చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి. అలాగే లోపల నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తే మీరు డిస్టర్బ్ అవ్వకండి, అర్థమవుతుందా? బాధపడకు బ్రహ్మ, బాలు మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాడే. ఏడవకు. ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టమే మేరీ. కన్నీళ్లు తప్ప నీళ్లు కూడా తాగనివ్వలేదు. ఏం కాదులే బ్రహ్మ. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, కేక్ మొత్తం మొహం వచ్చేంత వరకు నువ్వే తినేసే, సరేనా? సరే. బాలు వాళ్ళు వచ్చేస్తున్నారు, రెడీ అవు తొందరగా.